తనని చూడడానికి స్మైల్తో ఫేస్ గ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ తన మనసులోని పెయిన్ దానిని ఎవరు చూస్తారు? అందరికీ సన్‌రైజ్‌తో డే ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుంది. కానీ తనకి డేలో రష్ స్టార్ట్ అవుతుంది. తనే అందరికీ స్ట్రెంగ్త్ అవుతుంది. కానీ తనకి స్ట్రెంగ్త్‌ని ఇచ్చేది ఎవరు? తనని ఒక్కసారైనా ఎవరైనా అడిగితే హౌ ఆర్ యు రియల్లీ అని హాయ్. తను ఫ్యామిలీ కోసం నవ్వుతూ ఉంటుంది. పిల్లల్ని చీరప్ చేస్తూ ఉంటుంది. తన చుట్టూ ఉన్న వారందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ తన గురించి ఎవరైనా అడుగుతారా? మేబీ నాట్. అందరికీ సన్‌రైజ్‌తో కాఫీ తాగుతూ డే ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుంది. కానీ తన డేలో రష్ స్టార్ట్ అవుతుంది. పిల్లల్ని రెడీ చేయించడం, బ్రేక్‌ఫాస్ట్ పెట్టడం, స్కూల్ బస్ ఎక్కించడం, ఆఫీస్ వర్క్, ఇంట్లో కుకింగ్, స్కూల్ కాల్స్, ఆఫీస్ మెయిల్స్. షీ ఈజ్ వెరీ బిజీ. తను ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా తన చుట్టూ ఉన్న వారందరికీ అన్నీ చేసి పెడుతూ ఉంటుంది. అందరికీ స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది. ఆఫీస్లో స్మైల్స్, ఇంట్లో స్మైల్స్. కానీ తను ఒంటరిగా తన రూమ్లో కనిపించకుండా కన్నీరు కారుస్తూ ఉంటుంది. కనీసం తనని ఒక్కసారైనా ఎవరైనా అడిగితే హౌ ఆర్ యు రియల్లీ అని తన మనసు చాలా హాయిగా ఉంటుంది కదా. మీరు కూడా అటువంటి ఉమెన్ కనుక అయితే మీకోసం ఎటువంటి అడ్వైజెస్, జడ్జిమెంట్స్ లేకుండా మీ బాధని నేను వింటాను, మనస్ఫూర్తిగా వింటాను. మీరు ఎప్పుడు ఒంటరి కాదు, మీకు తోడుగా నేను ఉంటాను. నాకు DM చేయండి. నా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. Let us talk, let us walk this journey together. I am always be here to listen our emotions.